హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు ఇలాంటి మంచి మంచి జిల్లాల్లోనైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీ ఫ్రెండ్స్ కానీ తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలులో ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు చేసే ఒక్కో షేరు చాలామంది స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. సో జోన్ 4, జోన్ 5లోనైతే రీజనల్ జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో విజ్ఞాన సుధ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శర్మం మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ బ్యాక్ సైడ్ సిఎంటి రోడ్డు, కొంగారెడ్డి పల్లి, చిత్తూరు దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఫార్మల్ డ్రెస్లో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో 15th జనవరి 2024 థర్స్డే అయితే ఉంటుంది. 9:30 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ కంపెనీస్ అన్ని లిస్ట్ అవుట్ చేయడానికి లిస్టే సరిపోదు. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు అడ్రస్ గురించి కానీ, కంపెనీస్ గురించి కానీ, మీ క్వాలిఫికేషన్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే చాలామంది ఓపెన్ డిగ్రీ గురించి ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక క్యూఆర్ స్కాన్ అయితే ఇచ్చారు కదా, ఈ క్యూఆర్ స్కాన్ అయితే స్కాన్ చేసినట్లయితే సో ఫ్రెండ్స్, ఈ లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే రీజనల్ జాబ్ మేళా విజ్ఞాన్ సుధా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిత్తూరు 15th ఫిబ్రవరి 2023 అయితే జాబ్ నోటిఫికేషన్ పోస్టర్తో పాటు రిలీజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా రోజులు అయితే టైం ఉంది కాబట్టి అందరికీ షేర్ చేశారు అనుకోండి, చాలా మందికి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేము మరియు తల్లి నేము, లేకపోతే సురక్షకుల్ని మీకు ఎవరైతే పెంచుంటారో వాళ్ళ పేరైతే రాసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి, ఏజ్ అయితే రాసుకోవాలి, మరియు ఆధార్ కార్డు నెంబర్ అయితే రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, మెరిచియల్ స్టేటస్ అంటే మ్యారీడా, అన్మ్యారీడా ఆర్ డైవర్స్డా అయినా పర్లేదు. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కేటగిరీలో ఓబీసీయా, ఓసీఏ, బీసీఏ, బీసీబీ వాళ్ళే అక్కడ ఇంకా చాలామంది ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ ఏపీ స్టేట్, ఎస్ అని క్లిక్ చేసుకోండి. సో ఏపీ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో డిజేబిలిటీ ఉన్నా లేకపోయినా పర్లేదు, మీకు ఉంటే ఉంది అని రాయండి, లేకపోతే లేదని రాయండి. సో ఫ్రెండ్స్, అందరికీ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి సిగ్నల్ లేకపోవడం వల్ల మీకు ఒకవేళ ఫోన్ కనెక్ట్ కాకపోయింది అనుకో, నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్కి అయితే కాల్ చేస్తారు. సో ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వడం అనేది చాలా మంచిది. రాష్ట్రం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎనీ అదర్, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు, ఎనీ అదర్ అయినా పర్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిస్టిక్ వచ్చేసరికి చాలా డిస్టిక్లు అయితే ఇచ్చారు. నేను చెప్పిన డిస్టిక్లే కాకుండా విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, విజయనగరం, శ్రీకాకుళం, సత్యసాయి, బాలాజీ, తిరుపతి ఇలా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మండలం, అసెంబ్లీ, సెక్రటరీ, పంచాయతీ మరియు డోర్ నంబర్, స్ట్రీట్ నంబర్, టౌన్ నంబర్, విలేజ్ నేమ్, పిన్ కోడ్, హై స్కూలు, స్పెషలైజేషన్ గ్రూపు, ఇయర్ పాస్డ్ అవుట్, కేటగిరీ యూనివర్సిటీ. సో టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు కంపెనీ నేమో ఏం వర్క్ చేశారనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంపెనీ నేము, ప్రాంతం ఎక్కడ చేశారు అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో పైన చెప్పబడిన మొత్తం ఇక్కడ వచ్చేసరికి ఎస్ మాత్రమే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ట్రైనింగ్, ఎస్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎస్ ప్లీజ్ మెన్షన్ ద కోర్స్, మీకు ఒకవేళ ఏదైనా కోర్స్ నచ్చినట్లయితే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్లో సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారా కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే ఎవరికైతే ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడకుండా కమెంట్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే కమెంట్ చేశారంటే అది రిప్లై ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. వీడియో మొత్తం చూడకుండా కమెంట్ చేస్తే చాలామందికి రిప్లై ఇవ్వడానికైతే అవ్వదనమాట. చాలా వ్యాలిడ్ డౌట్స్ అయితే స్కిప్ అయిపోతాయి. సో అందుకోసమే వీడియో ఎండ్ వరకు చూసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే
కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి థ్యాంక్ యూ సో మచ్.